వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరు అయిన చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ లబ్ధిదారులకు అందజేశారు. గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముగ్గురు లబ్ధిదారులకు 10,30,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు మొత్తం 1,67,79,500 రూపాయలను 199 మంది లబ్ధిదారులకు తెనాలి నియోజకవర్గంలో అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నియోజకవర్గంలోని ఎవరైతే ఆరోగ్యశ్రీ కవర్ కాని ఆపరేషన్స్ సంబంధించి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం కోసం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయా వ్యక్తులకి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ముగ్గురికి 10,30,000 రూపాయలని అందించడం జరిగింది. వీరిలో ఇందాక మాట్లాడిన పెద్ద ఆయన సుమారు ఆయనకు ఆపరేషన్ అపోలో హాస్పిటల్లో చేయాల్సి వస్తే చేయించుకున్న సందర్భంగా మరి ఆయనకి 5 లక్షలు, అలాగే ఒమేగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న ముస్లిం సోదరుడికి 3,20,000 అలా ఈరోజు 10,30,000 రూపాయలని ఇవ్వటం జరిగింది. నా నియోజకవర్గంలో ఈ రోజుకి 199 మందికి 1,67,79,500 రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం కోసం ఆపరేషన్స్ చేసినాక ఎమర్జెన్సీ ఆపరేషన్స్ వాటికి సంబంధించి తెప్పించడం జరిగింది. ఇంకా కొంతమంది పెండింగ్లో ఉండి అవి కూడా రాబోయే వారం రోజుల్లో అప్లికేషన్స్ని కూడా పూర్తి చేసి వాళ్ళకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కును అందించడం జరిగిద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మన స్థానిక ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు దయ వల్ల నాకు ఆపరేషను చేయటం మన ఇక్కడ ఎవరు చేయలేమన్నారు. హైదరాబాద్ అపోలో చేయటం అయింది, చాలా ఖర్చు అయింది. దానికి సీఎం గారు ఫండ్ మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు తెప్పించి నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వటం అయింది. వారందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. శివకుమార్ గారు ముఖ్యంగా మరి నా సావశక్తుల నేను కృషి చేయగలనని నేను మీ అందరి ముందు సముఖంగా నేను ప్రమాణం చేస్తాను. అందరూ కలిసికట్టుగా పనిచేసి తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుందామని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణ వాసవి యూత్ విభాగం నుండి పృథ్వీ ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వాసవి యూత్ నుండి జనసేనలో చేరడం శుభ పరిణామమని, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ తెనాలి పట్టణంలో అనేక మంది యువత మన వాసవి యూత్ విభాగం నుంచి పృథ్వీ గారి నాయకత్వంలో జనసేన పార్టీ చేయడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా వాసవి అమ్మవారి పేరున జరిగే ఈ కార్యక్రమాలు చాలా అందరినీ ఆదర్శవంతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా పెద్దలందరూ కూడా తరతరాల నుంచి కష్టపడి మన ప్రాంతాల్లో చక్కటి విభాగాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ వంతు వాళ్ళ సహకారం అందిస్తూనే ఉంటారు. అనేక పేదవారిని అనేక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు తెనాలి పట్టణంలో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా వెనకాడకుండా ఒక మంచి సేవాభావం అనేది యువతలో కూడా ఆ విధంగా తీసుకురావడం మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. జనసేన పార్టీ కూడా అదేవిధంగా మా జన సైనికులు, వీర మహిళలు ఎంత కష్టమైనా సరే, ఎంత ఆపదలో ఉన్నా సరే, కోవిడ్ అప్పుడు కూడా ఆ రోజున జరుగుతున్న ఆ భయంకరమైన పరిస్థితులను కూడా అధిగమించి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను ఆదుకోవడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం ఏర్పాటు చేశారు.
సో పరస్పరంగా మనందరం కలిసి పనిచేసుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, అనేక మంది పేదవారికి మన అండగా నిలబడదాం, సమాజంలో అభివృద్ధి అనేది ఏంటనేది మనం చేసి చూపిద్దాం. మన నియోజకవర్గంలో అద్భుతంగా కలిసిమలిసి ఈ విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే రోజుల్లో అద్భుతంగా మనం చక్కటి పరిపాలన అందించవచ్చనే నమ్మకంతో ఈరోజు సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను పృథ్వీని వాళ్ళ మిత్రబంధువులందరినీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీలో జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఉన్నారు. మనోహర్ గారు జాయిన్ అయిన తర్వాత పార్టీ విధి విధానాలు కానీ ఏదైనా సరే మాకు కొత్తగా వచ్చిన ఒక పార్టీ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మనోహర్ గారు జాయిన్ అయినప్పుడు ఆ ఉత్సాహం ఆ ఊపు చాలా వెరైటీగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు తెనాలి పట్టణంలో జనసేన పార్టీ నిలబడిన జనసేన పార్టీ రేపు రూలింగ్లో మనోహర్ గారు గెలిచి 30,000 నుంచి 50,000 మెజార్టీ వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారని, మరి ఎవరైతే అన్నారో అలాంటి వాళ్ళు కూడా మళ్ళా మన పార్టీలోకి వచ్చేటట్టుగా చూసి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తారని సార్ తరపున, మరియు ఈ రోజు నుంచి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మనోహర్ గారు చుట్టూతోనే ఉండి కనీసం 30,000 మెజార్టీ తెచ్చేదాకా నిద్రపోకుండా చేస్తాననేది గట్టిగా చెప్పదు. తెలుగుదేశం జనసేన ఆత్మీయ కలయిక పొత్తులో భాగంగా రాబోయే ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి మా నాయకులు మనోహర్ గారికి అండగా నిలబడుతూ ఈరోజు మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ గారి వాళ్ళ అబ్బాయి అలాగే వారి మిత్రబృందం అంతా కూడా వాసవి సేవాదల్ తెనాలి పట్టణ కార్యదర్శి వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీలో మనోహర్ గారి సమక్షంలో చేరడం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రజలందరికీ అండగా నిలబడుతూ ప్రతి ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వ ఫలాలని అభివృద్ధి ఫలాలని అందించే దిశగా ముందడుగేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు చూడటం అందరం కూడా స్వాగతించదగిన శుక్రవారం నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 8:45 విద్యార్థులను పరీక్ష హాల్లోకి అధికారులు అనుమతించారు. శుక్రవారం మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కాగా శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 2వ వార్డులో చైర్పర్సన్ తాడిపైన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బందించి తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా వ్యాపారస్తులు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. వార్డుకు సంబంధించి వీధి లైట్ అడగడం జరిగిందని, దానిని కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి సిల్ట్ అనేది కాలువలో ఎక్కువగా పెరిగిపోవటాన్ని తీరుస్తుంది జరుగుతుంది. ఈ రాళ్ళగుట్టలు అనేది ఉన్నాయి, అవన్నీ తొలగిస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో ఇంకా సుందర తెనాల్లా తీర్చిదిద్దుకుందామని, అలానే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ సిల్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖాళీ స్థలాల్లో చెట్లు అవి మల్లుటాన అవన్నీ తొలగిస్తడం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తామని, మెరుగుపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 2వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. డ్రైన్స్ అండ్ శానిటేషన్ గురించి ఈరోజు తిరగడం జరుగుతుంది. ఈరోజు ఈ కాలంలో కొంచెం సిల్ట్ ఉంటే అది తప్పించడం, ఖాళీ స్థలంలో ఉన్న చెట్లు మొక్కలు ఉంటే ప్రస్తుతం చిన్న అయితే మా జేసీబీ మా సిబ్బంది తగ్గించున్నారు. ఎక్కువగా ఉంటే వాళ్ళకి స్థలం గల వాళ్ళకి చెప్పి వాళ్ళని రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది.
శానిటేషన్ ప్రస్తుతానికి బాగానే ఉంది ఇక్కడ 2వ వార్డులో. ఇంకా కోలి డొంక కొంత ఉందంటే ఇక్కడ చూస్తాము. 2వ రోజు కూడా చూసి 2-3 రోజుల్లో షిల్ట్ కానీ ఉంటే పూర్తిగా క్లియర్ చేసి ఈ వార్డుని కూడా బాగా చేయాలని భాగంగానే ఈరోజు ఈ వార్డులో ఫస్ట్ రోజు ఈ వార్డులో 2వ వార్డులో రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో పోలీస్ కాల్పులో మృతి చెందిన సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న విద్యార్థి పోలీసుల కాల్పులో మృతి చెందగా సాక్ష్యాలను పోలీసులు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, పోలీసులు ఉత్తరప్రదేశ్లో దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరును ఖండిస్తున్నామని, సోమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఎస్సీసీఎల్ మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపైన, మైనార్టీలపైన, పేద వర్గాలపైన జరుగుతున్న దాడులు నిరసనగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి కార్యక్రమం వచ్చాం. ఈ కార్యక్రమం మేము గతంలో ఇలానే దాడులు జరిగినప్పుడు కూడా మేము ఇలానే నిరసన తెలియజేశాం. కానీ బీజేపీ కావాలని వాళ్ళకి వాంటెడ్లీ ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని తొక్కాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలను కాల్చి చంపటం, మైనార్టీల ఆస్తులపై దాడులు చేయటం, ఎస్సీలని కాల్చి చంపటం, ఎస్సీలని ఇట్లా దారుణంగా పరిస్థితుల్లో నెట్టడం, ఇటువంటి దాడుల్ని బీజేపీ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుందో మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి నిరసనల్ని, ఇటువంటి కార్యక్రమాలని చేపట్టినటువంటి బీజేపీని రానున్న కాలంలో ప్రజలందరూ బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఈ కార్యక్రమం అక్కడ జరిగినటువంటి కాల్పులు జరిపి సోమేష్ అనే కుర్రాన్ని కాల్చి చంపిన సంఘటన ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆ కుర్రాన్ని చంపేసి ఆ కేసును మాఫీ చేసేయడానికి పోలీసులు దాన్ని చూస్తున్న విధానంలో దాని మీద మేము ఖండిస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి ఒక మెమరాండం. మలిపెద్ది వెంకట సుబ్బారావు జయంతిని పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది హరిదాసు, గౌరీ శంకర్, ఎం సుబ్రహ్మణ్యం, మలిపెద్ది వెంకట నాగసాయి, మలిపెద్ది సిరిచంద్ర, మలిపెద్ది శరత్, మహేష్, అవినాష్, రవి, తారక్, గణపతి తదితరులు పాల్గొన్నారు. తండ్రి గారైన మల్లిపెద్ది వెంకట సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగినది. దానికి ఎంతగానో సహకరించిన హరిదాస్, గౌరీశంకర్ గారు, మామిడిపత్తుల సుబ్బన్న గారు, జన్ను శశికుమార్ గారు మరియు మా అన్నయ్యలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. మల్లిపెద్ది వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లిపెద్ది వెంకట నాగసాయి గారి సహకారంతో మరి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి హరిదాస్, గౌరీశంకర్ గారు, ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా మామిడిపత్తి సుబ్రహ్మణ్యం గారు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మరి జరిగింది. అంతేకాక మరి వారికి నివాళులు కూడా అర్పించడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ, మల్లిపెద్ది వెంకట సుబ్బారావు గారు ఎక్కడున్నా కానీ వారి కుటుంబ సభ్యుల పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరు అయిన 10,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. సమిష్టిగా పనిచేసి అనూహ్య విజయాన్ని సాధిద్దాం, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జనసేన పార్టీలో చేరిన వాసవి యూత్ విభాగం నాయకులు, పార్టీలోకి ఆహ్వానించిన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.